నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో వివిధ కాలేజీల్లో గత కొన్ని సంవత్సరాలుగా ర్యాగింగ్ భూతం వెంటాడుతుంది. డిగ్రీ కాలేజీల్లో, ఇంటర్మీడియట్లో, మెడికల్ కాలేజీల్లో గత కొన్ని సంవత్సరాలుగా ర్యాగింగ్ విధానాన్ని అరికట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ మళ్ళీ ర్యాగింగ్ భూతం బయటపడుతూనే ఉంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఒక డిగ్రీ కాలేజీలో మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్ని సెకండ్ ఇయర్ పిల్లలు హాస్టల్లో కర్రలతో, లాఠీలతో కొట్టి వాళ్ళని ర్యాగింగ్ చేసి పిల్లలకి వారి యొక్క ఒంటిపైన వాతలు పడేలా సెకండ్ ఇయర్ డిగ్రీ పిల్లలు ర్యాగింగ్ పాల్పడిన తీరు వాళ్ళ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అనేక విద్యా సంస్థల్లో ర్యాగింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే యాజమాన్యాలు ర్యాగింగ్ నిరోధానికి ఆయా శాఖలు అంటే పోలీస్ శాఖ, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్ అండ్ లీగల్ వీళ్ళందరూ సంబంధించిన ముఖ్య అధికారులతో కూడా ర్యాగింగ్ పైన ఆయా కాలేజీల్లో ప్రత్యేకమైన తరగతులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ర్యాగింగ్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. సైబర్ నేరాల మీదే పోలీస్ శాఖ దృష్టి పెట్టింది తప్ప ర్యాగింగ్ పైన దృష్టి పెట్టిన పరిస్థితులు కనిపించడం లేదు. మరి చాలా కాలేజీలు అయితే డిగ్రీ కాలేజీలు ఇప్పటికి కూడా డిగ్రీ కాలేజీల నుండి హై స్కూల్ స్టడీ వరకు కూడా ఇప్పుడు ఇవాళ ర్యాగింగ్ 10th క్లాస్ పిల్లలు కూడా ర్యాగింగ్ చేసే పరిస్థితి. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ పూర్వం ఏమైతే ర్యాగింగ్తో ఆత్మహత్య చేసుకున్నారో, ఎంతమంది విద్యార్థులు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందో, మళ్ళీ అదే పునరావృతం అయితే ఏపీలో మళ్ళా ర్యాగింగ్తో చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ర్యాగింగ్ కమిటీలన్నీ మళ్ళా యాక్టివ్ అయ్యేలా పోలీస్ శాఖ కూడా అన్ని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ కమిటీలతో మీటింగ్లు పెట్టాలి. పోలీస్ అధికారులు కూడా ఆయా విద్యార్థులతో, కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించవలసిన అవసరం ఉంది. ర్యాగింగ్ అనేది ఇలాగే స్టార్ట్ అయితే మరి చాలామంది ప్రాణాలు కోల్పోతారు, తల్లిదండ్రుల ఆవేదన మిగులుతుంది తప్ప ఉపయోగం లేని పరిస్థితి. ప్రభుత్వ అధికారులు కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ ర్యాగింగ్ నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలనేదే విద్యార్థిని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులని వేడుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీ, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీ, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీ, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకి 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకి 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకి 3 మెన్స్ జీన్స్,
999 రూపాయలకి 3 ఆమ్స్టర్ టీ-షర్ట్ ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.